ఒకసారి లేచి నిలబడదాం. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి అనే పాటను పాడుకుందాం. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మా రాజు పుట్టాడని పాడాలి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మా రాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మా రాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, వెలవెల వెలిసే సందడి, వెలుగులతో సందడి, వెలవెల వెలిసే సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. హల్లెలూయా. మంచిది, దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి అందరూ కూర్చోండి. జాన్ విక్టర్. మంచిది. మరి మన మధ్యలోకి పెద్దలు, మరి మాజీ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులు బ్రదర్ జన్ను మహేందర్ గారు ఉన్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరు చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికి ఆకలిస్తుంది కదా. భోజనం టైంలో భోజనం చేయాలి, క్లాస్ టైంలో క్లాసులో ఉండాలి. మనం భోజనం టైంలో క్లాస్కి వచ్చాం. సో మిస్టేక్ మనదే అనుకుంటాను నేను. నిజమా కాదా? ఓకే, ఈరోజు క్రిస్మస్, యూత్ క్రిస్మస్ అంటే యూత్ అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు చక్కని మాటలు, అదేవిధంగా బైబిల్ గేమ్స్ లాంటివి కూడా మన మధ్యలో మంచి వాక్యాన్ని అందిస్తూ మిమ్మల్ని బలపరచడానికి మన మధ్యలోకి దినకరణ్ బ్రదర్ రావడం చాలా సంతోషం. అదేవిధంగా మేడం గారు కూడా రావడం చాలా సంతోషం. వారితో మమత మేడం చాలా సంతోషం. మరి ఈ సమయంలో ఈ ప్రాంతంలో ఒక యూత్ను డెవలప్ చేయాలని మొట్టమొదట ఆలోచన కలిగి ఎంసీవైఎఫ్ యూత్ను బలపరచడానికి లేదా ప్రారంభించడానికి కారకులుగా ఉన్న నాయకులు మన మధ్యలో జన్ను మహేంద్ర గారు ఉన్నారు. మహబూబాబాద్ ప్రాంతంలో క్రిస్టియన్ కార్యక్రమాలు ఎన్నో కొనసాగడానికి
వారి ప్రయాస, వారి కష్టం ఉంది. అయితే వారు మనతో మరి 3 నుంచి 5 నిమిషాలు గ్రీటింగ్ చెప్పాలి. క్షమించండి, ఆకలేస్తుందండి అందరికీ. నేను కూడా ప్రసంగం చేస్తలేనుగా. కాబట్టి వారి యొక్క అనుభవాలు చాలా ఉన్నాయి. మీ క్లాస్ కూడా చెప్పగలడు, కానీ సమయం లేదు. గ్రీటింగ్ చెప్పాలని నేను ప్రేమతో కోరుతున్నాను. కొన్ని మాటలు తెలియజేస్తాను. అందరికీ ప్రైజ్లా. దయచేసి ముందుగా ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క హెచ్ఎఫ్ఎం సంఘ వ్యవస్థాపకులు, మేము ముద్దుగా పిలుచుకునే అన్నయ్య, అక్కయ్య ఇద్దరు కూడా నన్ను క్షమించాలని కోరుతూ ఉన్నాను. నేను వరంగల్ నుండి రావాలి. వచ్చే క్రమంలో ఏమైందంటే, నిన్న ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది. ఏంటంటే నెక్కొండలో కూడా మీరు రావాలన్నా ఒక 2 నిమిషాలు మాకు గ్రీటింగ్ చెప్పాలి, మీరు మాకు అంటే ఇక్కడ యూత్ని బలపరిచినట్టు కూడా అక్కడ బలపరచాలి రండి అన్నయ్య అంటే, అక్కడ కూడా NCYF అని ఒక యూత్ ఏర్పడ్డది. వాళ్ళ మధ్యలో క్రిస్మస్ ప్రోగ్రామ్ ఉండడం వల్ల అటు వెళ్ళడం జరిగింది. అయితే నన్ను మన్నించండి. జాన్ విక్టర్ తోటి నేను డైలీ ఈ యొక్క కార్యక్రమం నిమిత్తం నేను డిస్కస్ చేస్తూ ఉన్నా. ఆ క్రమంలో లేట్ అయింది నేను రావడం. MCYF మహబూబాబాద్ క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ పుట్టబోయే ముందు బిహైండ్ స్టోరీ ఏంటంటే, అసలు మేము క్రీస్తులో నిలబడ్డం అంటే కారణం ఇజ్రాయెల్ అన్నది. అందుకు ఒకసారి గట్టిగా క్లాస్ పెట్టారు. ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడ బాబు ఉన్నాడు, జాన్ అని, బాలు వాళ్ళ కొడుకు. ఆయన ఇంత చిన్నోడు, నేను అంత చిన్నగా ఉన్నా. అన్న నాకు వాక్యం చెప్పినాడు, నేను అంత చిన్నగా ఉన్నా. అంత చిన్నగా ఉన్నప్పుడు మమ్మల్ని బండకేసి రాకినట్టే రాకేది, లిటరల్ చెప్పాలంటే. అంటే మాకు బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు కంఠతం పట్టించేటోడు, పాటలు పాడిపించేటోడు. లిటరల్లీ చెప్పాలంటే మీరు నమ్మకపోయిన యవనస్తులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దైవజనుల యొక్క స్లిప్పర్స్ కూడా పట్టుకున్నాం మేము ఎందుకు ఆశీర్వదించబడ్డాము అంటే, ఈరోజు దేవుళ్ళు ఎందుకు నిలబడ్డామంటే, ఈ పట్టాలు కూడా మేము వేసినాం. ఈ పట్టాలు వేసి, ఆ పట్టాలు వేసినప్పుడు రాత్రిపూట ఎక్కడ పండుకోపోయేది, అందులో నేనే పడుకునేది, అదే కప్పుకొని పండుకునేది గాంధీ పార్క్లో. అంటే అనుభవం చెప్పమన్నాడు కాబట్టి అన్నీ చెప్తున్నా. దేవుడు మీ చేసే ప్రతి కష్టాన్ని విడిచిపెట్టాడు, మరిచిపోడు. ఎందుకంటే ఆయన ఒక మాట అంటాడు కదా, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాను అని అంటాడు. మీరు యవనస్తుల్ని ఎందుకు బాగా ప్రొలప్ చేస్తారంటే, వాళ్ళు కొంచెం ఎనర్జెటిక్గా పనిచేయగలుగుతారు. వారు చెప్పే మాట అయినా బలంగా ఉంటుంది, వారు చేసే పని కూడా బలంగా ఉంటుంది. వారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక యవనస్తుడిని ప్రేరేపించడానికి ఇంకో యవనస్తుడే కారణమవుతాడు, కానీ వేరే వాళ్ళు ఎవరు చేయలేరు. అందుకే ఒక మాట చెప్తారు, సిగరెట్ తాగడానికి కంపెనీ కావాలి కంపల్సరీ. తెలుసా మీకు? సిగరెట్ తాగడానికి కంపెనీ కావాలి, సినిమాకి పోవడానికి కంపెనీ కావాలి, అన్నిటికీ కంపెనీ కావాలి యవనస్తునికి. కానీ మంచి పని చేయడానికి మాత్రం కంపెనీ తీసుకురావాలి. మేము అంటే అన్నయ్యతో మాకున్న అనుభవాలు ఏంటంటే, ఇక్కడ ఉన్న అప్పరాజపల్లి కానీ, మచ్చర్ల కానీ, గాంధీపురం కానీ, ఆ పక్కన ఉన్నటువంటి కొత్తరెడ్డియాల, పాతరెడ్డియాల, జమ్మాలపల్లి, కంబాలపల్లి, ఆ ఏరియాలో ఏ ఊరు పోయినా అన్నతో పాటు ఖచ్చితంగా నేను ఉండేటోడు. అవి ఉన్నా కాబట్టి ఆ అనుభవంతో నాకు నేర్చింది ఏంటంటే, బైబిల్ వాక్యాలు కానీ, కథలు కానీ, చెప్పిన మెసేజ్లు కానీ అవన్నీ కూడా కొంత గొప్ప చదువుకున్నాను కాబట్టి బుర్రలకు ఎక్కినాయి. ఆ ఎక్కినాయి కాబట్టి ఆ మార్గంలో నిలబడగలిగినాం కాబట్టి ఈరోజు దేవుని పని చేయడానికి ఉత్సాహంగా వాళ్ళు మాకు ఫౌండేషన్ వేసారు. ఆ ఫౌండేషన్ లేకపోతే మేము లేకపోయేటోళ్ళు. అంతేగాని ఇందులో మా ఘనత ఏం లేదు, గొప్ప ఏం లేదు. కాకపోతే దైనందిక జీవితంలో మా మ్యారేజ్ లైఫ్లో కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి, మీ అందరూ తెలిసిందే. అయినా కూడా దేవుడు మాకు బలాన్ని, శక్తిని ఇస్తూ ఈ దైవజనుల యొక్క ప్రార్థనల ద్వారా మేము కొంచెం ముందుకు పోగలుగుతున్నాం. ఈరోజు మేము యవనస్తుల్ని ఎంకరేజ్ చేసేది ఒకే ఒక పాయింట్ ఏంటి అంటే, రాబోయే రోజులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి, రాబోయే రోజులు చాలా గడ్డుగా ఉన్నాయి. నిన్న ఒక వీడియో వచ్చింది, మహారాష్ట్రలో డైరెక్ట్ 500 మంది సువార్త ప్రకటిస్తున్నటువంటి ఒక కాలనీలో డైరెక్ట్ పాస్టర్ని మైక్ పట్టుకొని గుంజేసి పోలీసులతో సహా యూపీలో బయటకు గించేసారు. మీరు యవనస్తులు బలంగా నిలబడాలి. వాక్యం మనలో బలంగా ఉంటే మీరు బలంగా నిలబడితే ఇలాంటి దైవజనులు విస్తృతంగా దేవుని గురించి ప్రకటించగలుగుతారు కనుక అనేక మందిని దేవుని వద్దకు తీసుకురాగలుగుతారు. మేము ప్రయాసపడేది ఏంటి అంటే, మహబూబాబాద్ టౌన్లో 68,000 మంది ఓటర్లు ఉన్నారు, కానీ 6,000 మంది క్రైస్తవులు లేరు. 6,000 మంది క్రైస్తవులు లేరు. 68,000 మంది ఓటర్లు ఉన్నారు. 1,20,000 జనాభా ఉంది, కానీ 6,000 మంది క్రైస్తవులు లేరు. నిజం చెప్తున్నాను. ఇదంతా ఏంటంటే, దైవజనులు ఒక మాట చెప్తా ఉండేటోళ్ళు. ఏం చెప్తా ఉండేది? గొర్రెని కనాలన్నట. ఎవరు? గొర్రెని కనాలి అంటే మనమే ఇంకొకరిని జీవితంలోనికి యేసు ప్రభుని తీసుకొని రావాలి. కానీ మనకున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనం దేవుని దగ్గరికి అనేక మంది తీసుకురాలేకపోతాం. ఆ యొక్క మిస్టేక్ని మనం ఒక్కసారి గ్రహించి
సంఘం ఎదుగుదలకు మీరందరూ కూడా పాటుపడాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి దినకర్ పాస్టర్ గారికి, అదేవిధంగా ఈ యొక్క హెచ్ఎఫ్ఎం వ్యవస్థాపకులు ఇజ్రాయెల్ పాస్టర్ గారికి, అదేవిధంగా సునీత ఇజ్రాయెల్ గారికి, అదేవిధంగా వచ్చినటువంటి డాక్టర్ అమ్మ సంధ్య శ్రవంతి మౌనిక ఇవ్వను, ఇంకో సిస్టర్ వచ్చిండ్రు వారికి, అదేవిధంగా మా ఎంసీవైఎఫ్ అధ్యక్షులు కరుణాకర్ అన్న గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ గొప్ప దేవుని యొక్క సువర్తమానం మన జీవితంలో ఎంత గొప్ప కార్యం దేవుడు చేస్తున్నాడో అది ప్రజలకు చూపించే విధంగా మనందరం కూడా ఒక పని కలిగిన సాధనాలుగా వాడబడాలని కోరుతూ మీరు ఒక బలమైన పనిముట్టుగా క్రీస్తు కొరకు నిలబడాలని ఆశిస్తూ, అభిలాషిస్తూ, ప్రేమిస్తూ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం. కేక్ కటింగ్తో మనము ముగించబడతాం కనుక కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలోంచి చాలా విషయాలు మీరు విన్నారు. ఇప్పుడు మరియమ్మ విధేయత, యోసేపు నమ్మకమా? ఓకే, యోసేపు నమ్మకం లేదా యోసేపు విధేయత, ఇంకా చెప్పండి. గొల్లల కొరకు, గొల్లల్లో ఉంటున్న పని కొరకైనా తొందర, అంతేనా? ఇంకా చాలా చెప్పాడు, నేను మర్చిపోయాను. చాలా సంతోషం. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం వలన మానవాళికి ఏం జరిగింది, అదే ఆయన జననాన్ని గురించి కొన్ని చెప్పాడు. అయితే నేను ఎక్కువ టైం తీసుకోను, 5 నిమిషాలు చూసుకోండి. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 21. త్వరగా తీసి చదవాలి. చదవడం లేట్ అయితే ప్రసంగం లేట్ అవుతుంది. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన్నే రక్షించును. ఆయన్నే రక్షించును. దేని నుండి? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన్నే రక్షించును. ఎవరు ఆయన? ఇప్పటి వరకు మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఆ ముల్లోకాల చక్రవర్తి అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి నీలాంటి నాలాంటి దేహాన్ని ధరించుకొని వచ్చాడు. మన దేహాన్ని ఎందుకు ధరించుకోవలసి వచ్చింది? మన దేహాన్ని ఎందుకు ధరించుకోవలసి వచ్చింది అంటే, ఏ దేహముతో అతిక్రమం చేయబడిందో, ఏ దేహముతో పాపము జరిగిందో ఆ దేహముతోనే విమోచన జరగాలి. దట్ ఈస్ గాడ్స్ ప్లాన్. అది దేవుని ప్రణాళిక. ఏ దేహములలో ఉండైతే ఆయన పిల్లలు తప్పు చేశారో ఆ దేహములలోకి వచ్చి ఆయన విమోచన చేయాలి. అందుకే యేసుక్రీస్తు పరలోకములో ఉండవలసిన మహనీయుడు మనలను రక్షించుటకు, అఫ్కోర్స్ మనము చేసిన పాపముల నుంచి, మనము చేసిన అతిక్రమముల నుంచి మనల్ని విడిపించడానికి మనలాంటి దేహాన్ని ఆయన ధరించుకున్నాడు. ఆయన వచ్చి ఒక ధనవంతుని కుటుంబంలో పుట్టలేదు. పేద వడ్లవాడైన యోసేపు గృహములో ఆయన ఉన్నాడు. ఆయన జననము అప్పటికి లోకములో చాలా మందికి అర్థం కాలేదు. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత లోక రక్షకుడని అనేకులు నమ్మారు. కానీ ఆయన జన్మించినప్పుడు మాత్రము ఆయనను గురించి అప్పటికి భక్తి కలిగిన వారు, ఆయన ప్రభు అని, రక్షకుడని, దేవుడని గుర్తించిన వారు ఆయనను ఆరాధించారు. అందులో భక్తి కలిగి, శాస్త్ర పరిజ్ఞానం కలిగి, ఒక మహనీయుడు, ఒక శకపురుషుడు జన్మిస్తాడని పరిశోధించిన వారిలో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆయనకు సాష్టాంగపడ్డారు. ఒక సైంటిస్టు బాలునికి సాష్టాంగపడడం ఏంటి అసలు? శాస్త్రవేత్తలు వచ్చి ఒక బాబు దగ్గర నడుస్తున్నాడు, 2 సంవత్సరాల బాబు, ఆ బాబు దగ్గర సాష్టాంగపడడం ఏంటి? శాస్త్రవేత్తలు వాళ్ళకు అర్థమైంది యేసుక్రీస్తే లోక రక్షకుడు, ఈయనే అని వాళ్ళకు అర్థమైంది. శాస్త్ర పరిజ్ఞానాన్ని పక్కన పెట్టి, మహనీయుడా, ఈ మహాలోకాలను ఏలిన రాజా, నువ్వు ఈ దేహాన్ని ధరించుకుని వచ్చావని యేసుక్రీస్తు దగ్గర సాష్టాంగపడి ఆయనను పూజించారట. కాబట్టి ఆయన ఈ భూమిని సమస్తాన్ని కలిగించిన వాడు. చివరికి భూమి మీద బ్రతుకుతున్న మనలను
ఈ దేహముతో చేసిన పాపము నుంచి మళ్ళీ విడిపించి ఆ మహాలోకములో తిరిగి మనం ఉండడానికి, మనల్ని ఆ పాపము నుంచి విడిపించడానికి ఈ దేహములోకి రావలసి వచ్చింది. అందుకే ఆయన గురించి ముందే రాయబడింది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. త్వరగా తీయండి, 2 నిమిషాలు ఉంది. యెషయా గ్రంథము 9, 1, 2 త్వరగా చదవాలి. ఆయనను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. ఆయన జబూలును దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అర్ధరిని, అన్య జనులు గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు అని ప్రవచనం రాయబడింది. చీకటిలో నడిచే జనులు గొప్ప వెలుగు చూశారు అన్నాడు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించింది అన్నాడు. చీకటి అనే దానికి ఒకటే గుర్తుపెట్టుకోండి, చీకటి అనేది దేవుని యొక్క నీతికి విరుద్ధమైంది. పాపము, అబద్ధం, మోసం, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, ప్రతి చెడుకు చీకటి కారణం, ప్రతి మంచికి వెలుగు కారణం. ఇప్పుడు చీకటి అనగానే చీకట్లో ఉన్నవారు అని కాదు, బంధకాలలో ఉన్నారు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, చెడిపోయి ఉన్నారు, దేవుని నీతికి విరుద్ధంగా ఉన్నారు. అలాంటి వారిని దేవుడు విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు అనుకోవచ్చు. ఈరోజు యూత్ క్రిస్మస్లో చీకటి ఇదంతా ఏంటి, ఏమండి ఇదంతా మాకేం అవసరం అనుకుంటున్నాం. మన జీవితంలో కూడా చీకటి ఉంది ప్రియులారా, లేదు అని దయచేసి ఎవరు అనుకోకండి. మనలో ఎన్నో తప్పులు ఉన్నాయి, లేవంటారా? ఒక్కసారి ఆలోచించండి. యేసు పుట్టాడు అనే ఒక గొప్ప ఆనందము, రియల్ క్రిస్మస్ చెప్పాడు కదా. ఎప్పుడు అంటే ఆ ప్రభు యొక్క నీతి నీ జీవితంలోకి వచ్చినప్పుడు. మన మహేంద్ర గారు చెప్తున్నారు కదా, ఒకప్పుడు యవన కాలంలో ఉన్నాడు. ఆ రోజు దేవుని విత్తనాలు వాళ్ళ హృదయంలో నాటబడాయి గనుక ఈరోజు దేవుని పిల్లల తరపున ఒక వ్యక్తిగా మనతో పాటు ఉన్నాడు. మరి తను సమాజంలో నాయకుడిగా ఉంటూ కూడా దేవుని పిల్లల పక్షాన ఎక్కడ ఎలాంటి సమస్యలున్న వారిని బలపరచడానికి, వారికి సహకరించడానికి ఈరోజు నిలబడ్డాడు. అంతేకాదు రాజకీయాల్లోకి వెళ్ళిన దేవుని భయము, దేవుని నీతి అనేది వదిలిపెట్టలేదనేది నేను నమ్ముతున్నాను. ఒక పాపం అనేది మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. పాపం ఎంత భయంకరమైందో మీకు చెప్తాను. వెనకాల నిలబడిన బ్రదర్స్ కూర్చున్నవారు వినండి. క్యాన్సర్ రోగం తెలుసా? అంతకంటే భయంకరంది క్యాన్సర్. యేసుక్రీస్తు యొక్క రక్షకుని అంగీకరించకుండా మనం ఉంటే పాపం అనేది మన జీవితాన్ని క్యాన్సర్ కంటే భయంకరంగా పాడు చేసేది. కానీ ఇప్పుడు నన్ను ఏం చేయట్లేదు కదా అని మనం అనుకుంటున్నాం. అదే ప్రశ్న, ఏం చేయట్లేదు కదా అని. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, క్యాన్సర్ అనేది ప్రమాదకరమైన స్థాయికి చేరుతుందంటే అది మనలో ప్రారంభమైనప్పుడు, మన అవయవాలలోకి అది వెళుతున్నప్పుడు మన దేహములో కూడా కనిపించకుండా ఉంటుందట. అది ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ పెరిగింది, దాన్ని గుర్తించడానికి ఎన్నో పరిశోధనలు జరిగి ఇప్పుడు గుర్తించడానికి టెక్నాలజీ కొన్ని మిషన్స్ వచ్చాయి. క్యాన్సర్ ఉందా లేదా అని కొంతవరకు కనుగొనే అవకాశం దొరికింది. కానీ కొన్ని సంవత్సరాల నుంచి క్యాన్సర్ మన బాడీలోకి వెళ్ళి అది ముదిరిన తర్వాత అంటారు కదా, అది ముదిరిన తర్వాత అప్పుడు మన దేహములో బయటపడుతుంది. పాపం అనేది పండితేనే తెలుస్తుంది. అందుకే అన్నాడు పాపము పండకూడదు. చాలా మంది అంటారు పాపం పండింది అంటారు. అంటే ఏంటి? మన చెడే మన జీవితాన్ని నాశనం చేస్తుంది. మనలో ఉన్న తప్పులే మనల్ని రాంగ్ రూట్లోకి తీసుకెళ్తాయి, మన జీవితాన్ని నాశనం చేస్తాయి. దయచేసి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది చెడిన దానిని బాగు చేయడానికి. ఒక వస్తువు పాడైంది, దాన్ని బాగు చేయాలంటే దానికి ఒక కంపెనీ ఉంటుంది. మనిషి జీవితాన్ని బాగు చేయగలిగిన వాడు దేవుడే, ఎందుకంటే నిన్ను చేసింది ఆయనే గనుక. ఆమేన్.
నీ దేహములో నిన్ను పెట్టింది ఆయన గనుక, నీకు జీవితాన్ని ఇచ్చింది ఆయనే, బ్రతుకునిచ్చింది ఆయనే, చివరికి నిన్ను బాగు చేయవలసింది కూడా ఆయనే, మరో మనిషి వల్ల కాదు. గుర్తుపెట్టుకోండి. తప్పు చేయడానికి నువ్వు ఎంతైనా చేయగలుగుతావు, తప్పు చేయకుండా ఉండగలవా చూడు. దానికి కారణం ఏంటంటే నీ దేహములో ఒక బానిసత్వానికి నువ్వు దానికి ఎడిక్ట్ అయిపోయావు. దాని వలన ఏమవుతుందంటే నేను లాగేస్తుంది. ప్రియమైన వారలారా, కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు. పాపం అనేది చాలా భయంకరమైంది, క్యాన్సర్ కంటే కూడా. అది మన దేహాన్ని తీసుకెళ్ళి పాతాళ గుండములో పడవేసేదట. దయచేసి ఒకే మాట చూపెట్టి ముగించేస్తాను, నాకు టైం 3 నిమిషాలు ఎక్కువైంది. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చదివి ముగిస్తాను. 6:13 త్వరగా చదవండి. రోమ పత్రిక 6:13. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకండి, అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మలను మీరే దేవునికి అప్పగించండి. ఎవరో మిమ్మల్ని బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారేమో నాకు తెలియదు. ప్లీజ్ రండ్రా, మా దగ్గర యూత్ క్రిస్మస్ జరుగుతుందని మీ ఫ్రెండ్స్ తీసుకొచ్చారేమో నాకు తెలియదు. మిమ్మల్ని మీకు ప్రభువును గురించి పరిచయం చేయడానికి మిమ్మల్ని బలవంతం చేయొచ్చు, కానీ మీ హృదయంలోకి ప్రభు రావాలంటే ఎవ్వడు మిమ్మల్ని ఎన్ని బలవంతాలు చేసినా రాడాయన. ఇలా ఎన్ని మీటింగ్లు పెట్టినా నీ దగ్గరికి రాడు. నువ్వు ఇన్వైట్ చేస్తేనే ఆయన నీ హృదయంలోకి వస్తాడు. అది ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎన్నడైనా. కాబట్టి జీవితంలో ఎక్కడ మన జీవితం పాడవుతుంది, చెడిపోతున్నాం. మీ అందరికీ తెలుసు, ఇది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు యువత ఎన్నో విధాలుగా చెడిపోతుంది. ఒకరోజు నేను బండి వేసుకుని వెళ్తుంటే 12 సంవత్సరాల అబ్బాయి, వాడు సిగరెట్ దాక్కుంటూ చక్కగా రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నాడు. 3 పిల్లలు ఉన్నారు. 12 సంవత్సరాలలో ఆ ధైర్యం చూడండి. ఒకరిని చూసి ఒకరు చెడిపోయేవారు కనబడుతున్నారు, కానీ ఒక మంచివాడిని చూసి నేను ఎందుకు మంచివానిగా ఉండకూడదని అనుకునేవారు ఎక్కడున్నారు. మంచి ఉంది లేదని కాదు, దాన్ని ఇష్టపడేవారు తక్కువ. ఎందుకంటే ఈ శరీరానికి మంచి కంటే చెడే ఎక్కువ దీనికి. అందుకే దీనికి తొందరగా మనము ఎడిక్ట్ అయిపోతున్నాం. దీంట్లో మంచిని పెట్టాలంటే కష్టం, దీంట్లో చెడు పెట్టాలంటే చాలా సులువు. ప్రేమన వాళ్ళ కాబట్టి యవనస్తులని మిమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేస్తున్నాను. మీరు పాపం చేయకుండా మీ తల్లిదండ్రులు కానీ, మీ టీచర్లు కానీ, మీ మాస్టర్స్ కానీ ఎవ్వడు మిమ్మల్ని ఆపలేడు. ఇదిగో ఈ ఒక్క వాక్యమే మిమ్మల్ని నిలబెట్టగలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ ఒక్కటే మిమ్మల్ని పాపం చేయకుండా నిలబెట్టగలదు. ఎప్పుడు తెలుసా? ఈ వాక్యాన్ని నాకు కావాలి అని నువ్వు ఇష్టపడి ఈ వాక్యాలను నీ హృదయములోకి నీ పెట్టుకున్నప్పుడు, తీసుకున్నప్పుడు, అప్పుడు నువ్వు నిలబడగలవు. 1993 ఫస్ట్ ఇయర్ యేసుక్రీస్తు రక్షకుడు నాకు తెలియదు. ఒకప్పుడు నా జీవితం కూడా దుర్బలమైన పరిస్థితులు. ఆ రోజు దేవుడు నాకు పరిచయం అయ్యాడు. అప్పటికి నా జీవితం కూడా ఎంతో భయంకరంగా ఉంది. లోకములో కూడా అంబేద్కర్ యూత్ ప్రెసిడెంట్ అని మా ఊర్లో. ఇక నేను వెళ్ళాలి, ఒకవేళ రాజకీయాల్లోకి వెళ్ళిపోయేవన్నో, ఉద్యమంలోకి వెళ్ళిపోయేవన్నో తెలీదు. అలాంటి సమయంలో దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు నన్ను ఆకర్షించాడో, వాక్యం నన్ను ఆకర్షించిందో, ఆ రోజు నుంచి నేను పాపం అనే బానిసత్వం నుంచి బయటికి వచ్చాను. పాపమును వదిలిపెట్టి ఈ వాక్యము చేత నా జీవితాన్ని నీతి మార్గములో నడిపించుకోవడానికి దేవుడు నన్ను నిలబెట్టాడు. నేను కాదు, దేవుడు నన్ను నిలబెట్టాడు. నేను ఇష్టపడ్డాను గనక నిలబెట్టాడు. ఇదే నా జీవితాన్ని ముక్తి మార్గములో పరలోకానికి చేర్చగలదు, ఇదే నా జీవితాన్ని మార్చగలదని నేను విశ్వసించాను. ఆ వాక్యమే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ఈ లోకములో పుట్టడం కాదు, నీ కొరకు చనిపోయాడు. చనిపోవడం కాదు, తిరిగి 3వ దినమున లేచాడు. తిరిగి నిన్ను కూడా మరణించిన తర్వాత నీకు జీవితం ఉంది ఆ మహాలోకానికి తీసుకెళ్ళడానికి. కాబట్టి యూత్ మీటింగ్లో మిమ్మల్ని ఏదో బాధపరచాలనే, గాయపరచాలనే కాదు. ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని సంవత్సరాలు చెడు చేస్తూ బ్రతికాం, ఏం సాధించాం? ఎంతమందిని బాగు చేశాం?
ఎన్ని మంచి పనులు చేశాను చెడు పెట్టుకుని లోపల. కానీ ఒక మంచిని, ఆ మంచి నీతి మార్గాన్ని నీ హృదయంలో పెట్టుకొని కొన్ని రోజులు బ్రతికి చూడు. నీ ద్వారా నీ జీవితం బాగుపడమే కదా, నీ ద్వారా ఎంతమంది మారుతారో చూడు. ఆ యేసుక్రీస్తు బలవంతంగా నిన్ను మార్చేవాడు కాదు. నువ్వు ఒప్పుకొని, ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకొని, ఇలా ఉంటాను ప్రభువా, నీ నీతి మార్గాన్ని నడుస్తాను నువ్వు ఒప్పుకుంటేనే ఆయన నీ హృదయంలోకి వస్తాడు. ఆయన బలవంతంగా వచ్చే దేవుడు కాదు. అసలు క్రీస్తుని గురించి బలవంతంగా ఎవరు చెప్పరు ప్రియులారా. మనిషిని బలవంతంగా కూర్చోబెట్టొచ్చు, కానీ మనిషి హృదయంలోకి దేవుడు రావాలంటే అతడే తన హృదయాన్ని తెరవాలి తప్ప ఎవరు అతని హృదయంలోకి యేసుక్రీస్తును పంపించలేరు. ఎవరి వల్ల కాదు. దేవుడు నిన్ను ఆకర్షిస్తే ఇందులో నుంచే పాస్టర్లు లేస్తారు. దేవుడు మిమ్మల్ని ఆకర్షిస్తే ఇందులో నుంచే మంచి నాయకులు లేస్తారు. దేశాన్ని బాగు చేయాలంటే మంచి నాయకుడు కావాలి. కానీ ఈరోజు ఎందుకు వ్యవస్థ పాడవుతుందో తెలుసా? మంచి అనేది మరిచిపోయి ఆడు చేయలేదా, వీడు చేయలేదా, వీడు చేయలేదా, అందరూ చెడిపోయారు, వాడు తప్పు చేయలేదా, నేను కూడా తప్పు చేస్తాను. చూసారా? అంటే 10 మంది చేశారు కనుక నేను చేయాలనే మనసు నీకు వచ్చింది. వాళ్ళు చేసినా నేను చెయ్యకూడదు అని ఒక్కసారి నువ్వు అనుకో. వానిలాగా నేను ఉండకూడదు అని అనుకో. వానిలాంటి తప్పులు నేను చెయ్యకూడదు అని అనుకో. నేను నిలబెట్టడానికి ఈ వాక్యము చాలా బలమైంది. ఈ వాక్యాన్ని పట్టుకున్న వారు బైబిల్ చెప్పింది బలవంతులు, మామూలు బలవంతులు కాదు, సాతాను కోట గోడలను కూలగొట్టగలిగిన శక్తిమంతులు. దేవునికి స్తోత్రం. మీరు అలా ఉండాలని నేను కోరుతూ, నిజంగా యేసుక్రీస్తు లోకంలో జన్మించడం కాదు, మీ హృదయంలో జన్మించాలి. మీరు బలవంతంగా ప్రభువును స్వీకరించమని చెప్పట్లేదు. ఆయన గురించి తెలుసుకోండి. ఫస్ట్ తెలుసుకోండి. తెలుసుకోవడానికి ఈ గ్రంథాన్ని ఒకసారి చదవండి. ఇది మతానికి సంబంధించింది కాదు, జీవితానికి సంబంధించిన గ్రంథం ఇది. నీ లైఫ్ను పరిశుద్ధంగా నిలబెట్టడానికి శక్తివంతమైన గ్రంథం ఇది. దీన్ని చదవండి. ఇందులో ఉన్న నీతి ఏంటో తెలుసుకోండి. అమరేందర్ ఒకప్పుడు బైబిల్ చదివేవాడు కాదు. ఎంత మొండోడు అంటే నువ్వు చెప్పినా నేను చెప్పినా కూడా విన్నాడు ఆయన. కానీ దేవుడు తన హృదయాన్ని తెరిచిన తర్వాత బైబిల్ చదువుతాను అంటున్నాడు. బైబిల్ ఎంత అద్భుతంగా ఉంది. నా జీవితంలో వాక్యం చదువుతుంటే ఇంకా చదవాలనిపిస్తుంది. ఒక్కొక్క మాట చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. నిజం ప్రియులారా, ఇదొక జుంటి తేనె కంటే మధురమైనది. దీని టేస్ట్ తెలిస్తే సెల్ కంటే ఎక్కువగా దీన్నే చదువుతాం. ఆమె ఏం చెప్పండి అందరూ. నిజం చెప్తున్నాను, అబద్ధం చెప్పట్లేదు. సెల్ ఫోన్ కంటే ఎక్కువగా దీన్నే పట్టుకొని కూర్చుంటావు. మరి నీకు బైబిల్ పిచ్చి పట్టిందిరా అంటారు. ఆ తర్వాత బజార్లు తిరుగుతుంటే ఎవడు పట్టించుకోడు మిమ్మల్ని. రోడ్ల మీద తిరుగుంటే ఎవడు పట్టించుకోడు. మధ్యరాత్రి వెళ్ళి అలా రోడ్ల మీద మోరీల మీద కూర్చొని తాగుతుంటే ఎవడు పట్టించుకోడు, ఎవడేమన్నాడు. ఈ బైబిల్ పట్టుకున్న రోజు ఏమంటారు తెలుసా? ఒరే నీకు మత పిచ్చి పట్టింది, బైబిల్ పిచ్చి పట్టిందిరా అంటారు. ఎందుకో తెలుసా? ఒక చెడ్డవాడు మంచివాడిగా మారితే ఈరోజు సమాజం అనే మాటలు ఇవి. అయినా సిగ్గుపడద్దు, భయపడద్దు. నిన్నన్న వారందరూ ఒక రోజున నీతో వస్తారు. ఆమెను చెప్తాం అందరం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకడు నిలబడాలి. ఒక మంచికైనా చెడుకైనా నువ్వు నిలబడు. ఒక మంచి కొరకు నిలబడు. 10 మంది నీతో వస్తారు. రారని ఎప్పుడు అనుకోకు. నేను మారుతాననుకున్నప్పుడు నిన్ను అలానే ఉంచేవాడు ఎవడు లేడు. నేను చెడిపోతున్నా జీవితం నుంచి నేను మారుతాననుకుంటే నేను ఆపేవాడేవాడు. నువ్వు పాపం చేయడానికి ఇష్టపడితే చేయకుండా ఆపేవాడేవాడు. కానీ దేవుడు వాక్యము నీ హృదయంలోకి వచ్చినప్పుడు పాపము చేయకుండా కూడా నిన్ను ఆపుతుంది, హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది. ప్రియులారా, ఆ వాక్యమే ప్రభు. ఆ ప్రభు మాటలు నీ హృదయంలో పెట్టుకుంటే నిజంగా నువ్వు లోకంలో మంచి వ్యక్తిగా నిలబడగలవు. కాబట్టి ఒక్క నిర్ణయం తీసుకోండి. ఈ సమయంలో కళ్ళు మూసుకుందాం. ప్రభువా, నేను పాపిని, తప్పు చేస్తున్నాను. లోకంలో చాలా మందికి తెలియదు. నా అమ్మకు తెలియదు, మా నాన్నకు తెలియదు, నా స్నేహితులకు కూడా తెలియదు. నా అంతరంగంలో జరుగుతున్న పోరాటం ఇది. వద్దనుకుంటున్నాను చేస్తున్నాను, వద్దనుకుంటున్నాను తాగుతున్నాను, వద్దనుకుంటున్నాను చెడు అలవాట్లు, సిగరెట్, గుట్కా, పాన్ పరాక్, వద్దనుకుంటున్నాను బూతులు తిడుతున్నాను, వద్దనుకుంటున్నాను చెడు చూపులు చూస్తున్నాను. నన్ను ఒక్కసారి క్షమించు ప్రభువా. నీ మాటలను మతానికి సంబంధించినవి అనుకున్నాను. నీ మాటలు ఇది ఒక క్రైస్తవానికి సంబంధించింది అనుకున్నాను.
కానీ నా బ్రతుకును మార్చేటివని నేను తెలుసుకోలేకపోయాను ప్రభు. నన్ను క్షమించయ్యా. నా పాప జీవితం నుంచి నన్ను విడిపించు. బంధకాలలో ఉన్న నాకు విడుదలనివ్వు. వ్యసనములతో బంధించబడ్డాను, నాకు విడుదలనివ్వు ప్రభు. ఈ సమయంలో నువ్వు అడిగితే దేవుడు తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాడు. ప్లీజ్ ప్రియ యవన సహోదరుడా, సహోదరి, ఇంకా ప్రభును నీ హృదయంలోకి చేర్చుకోకపోతే ఇదొక అవకాశం. అయినా ఏదో తొందరపాటుతో నువ్వు అడగమని చెప్పట్లేదు. ఆయన గురించి తెలుసుకో, ఆయన గురించి తెలుసుకో. ప్రభువా, నా బ్రతుకును మార్చడానికి, నా పాపము నుంచి విడిపించడానికి ఈ లోకానికి నాలాంటి దేహంతో వచ్చావని నాకు తెలీదు. తెలిసిన నేను అంగీకరించలేకపోయాను. ఒకప్పుడు త్రోసి వేశాను, ఒకప్పుడు ఇది నాకు వద్దు అనుకున్నాను, తిట్టాను, వ్యతిరేకించాను. కానీ ఈరోజు నా బ్రతుకును మార్చడానికి మహాలోకములో సింహాసనం మీద హాయిగా కూర్చోవలసిన మీరు అలాంటి దేహాన్ని ధరించుకొని వచ్చారని అర్థం చేసుకున్నాను. ఒక్కసారి నన్ను కనికరించు ప్రభు. నా ఎడల దయ చూపించయ్యా. నా పాపములు మన్నించయ్యా. రోత పాత జీవితము తీసివేసి నూతన హృదయాన్ని నాకు దయచేయండి అయ్యా. నీ మాట వినికి లోబడతానయ్యా. ఈ రోజు నుంచి నీ కుమారుడిగా, నీ కుమార్తెగా నన్ను చేసుకో. నన్ను కనికరించయ్యా. ఈ క్రిస్మస్ పండుగ ఆనందము నా హృదయములో జరగాలయ్యా. మంచి భోజనము, కేకు, తండ్రి, మంచి బట్టలు ఇవన్నీ ఉన్నాయి. కానీ నా హృదయములో ఒక అంతరంగములో పాపముతో యుద్ధం జరుగుతుందయ్యా. ఆ భయంకరమైన బానిసత్వం నుంచి నన్ను విడిపించు ప్రభు. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడమైన దేవా, మా కన్న తండ్రి, ఇప్పటి వరకు నిబిడలు ఓపికతో కూర్చున్నారు నాయన. ఇందులో ఎవరి కొరకు ఈ మీటింగ్ పెట్టారో నాకు తెలియదు. ఎవరితో స్పష్టంగా మాట్లాడుతున్నారో నాకు తెలియదు. ఎవరి హృదయాన్ని కదిలించి ఆ ప్రభువు రక్షకుడు నీ కొరకే వచ్చాడని మాట్లాడుతున్నావో నాకు తెలియదు. కానీ వాళ్ళ హృదయాలలో మాత్రం మార్పు కలిగించమని వేడుకుంటున్నాను అయ్యా. నీ పిల్లలు పడిన ప్రయాస, చేసిన ప్రార్థన వ్యర్థం కావద్దు నాయన. ఈ లైవ్ ద్వారా కూడా ఎంతమంది నీ మాటలు వింటున్నారో ఆ యవన హృదయాలలో కార్యమును జరిగించమని వేడుకుంటూ బంధకాలలో నుంచి నీ పిల్లలందరినీ విడిపించి స్వేచ్ఛాయుతులుగా చేయండి, స్వేచ్ఛాపరులుగా చేయండి. నీ కొరకు ఆనందంతో, సంతోషంతో జీవించుటకు నూతన జీవితాన్ని వారికి ప్రసాదించమని వేడుకుంటూ ఈ కార్యక్రమంలో ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి. మరి సమయంలో ఒక 2 నిమిషాలు మన మధ్యలో యూత్ ట్రెజరర్ జానుక్టర్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పిన తర్వాత కేక్ కటింగ్ చేస్తాం. త్వరగా వచ్చి చిన్నగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా కోరుతున్నాం. హలో, అందరికీ ప్రభు పేరిట వందనాలు. నా ఆహ్వానాన్ని ఇన్విటేషన్ని అందరూ పొందుకొని నా రిక్వెస్ట్ మేరకు వచ్చినందుకు థ్యాంక్ యూ. మీటింగ్ కూడా సక్సెస్ఫుల్ చేసినందుకు థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్స్. ఓకే, ఈ కార్యక్రమానికి సహకరించిన హెచ్ఎఫ్ఎం యూత్ స్టూడెంట్స్కి, వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా వందనములు. మరి మా ఆహ్వానాన్ని అందుకొని వచ్చిన నాయకులు జన్ మహేంద్ర గారికి, ఎంసీవై ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా దినకర్ సార్ గారికి, మేడం గారికి, మమతా మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మంచి మ్యూజిక్ వాయిస్తున్న సహోదరుడు రూపస్ గారికి ఒకసారి చప్పట్లు కొడదాం. గాడ్ బ్లెస్ యూ. తను ఎప్పుడు వదిలిపెడతారా వెళ్ళాలి అని చూస్తున్నాడు.
ఎందుకంటే తన టైం అయిపోయింది, క్షమించండి, ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. మిమ్మల్ని తొందరగానే పంపించి ఏర్పాటు చేస్తాము. కేక్ కటింగ్తో కార్యక్రమం